హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు బెండకాయ పులుసు చిన్న చిన్న ఆనియన్స్తో ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. కావలసినవి బెండకాయలు, చిన్నవి ఆనియన్స్ అండి, అంటే మనం సాంబార్లో వేసుకుంటాం కదా ఆ సైజ్ ఆనియన్స్ అన్నమాట. టమోటా, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. బెండకాయలు అనేవి మనము కొంచెం 1 ఇంచు పొడుగుండేలాగా కట్ చేసుకోండి. ఎందుకంటే చిన్నవి మరీ దీంట్లో హాఫ్ చేసామంటే జిగురు ఎక్కువ అయ్యి మనకి కూర అనేది బాగుండదు. కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నారంటే మనకి బాగుంటుంది అన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని వేడి చేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఎండుమిర్చి వేసుకున్నాము. పోపు దినుసులు వేసుకున్నాము. 4 మెంతులు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లోనే వేసామంటే ఆయిల్లో కొంచెము ఏగుతాయి కాబట్టి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకున్నాము, కరివేపాకు, కొంచెం అలాగా వేగనిద్దామండి. ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. మనం పసుపు ఈ టైంలో వేసామంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి అన్నమాట టమోటా ముక్కలు. సాల్ట్ కూడా వేసుకోవాలి. కల్లుప్పు వేస్తున్నాను నేను. టమోటా ముక్కలు కొంచెం గుజ్జులా అయిన తర్వాత బెండకాయ ముక్కలను వేసుకున్నాము. ప్లేట్ పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. ఇలాగా మనకి వాటర్ అనేవి వస్తాయండి, అవన్నీ ఆవిరైపోయేదాకా కానీ మనం మగ్గించుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. మనకి తొందరగా కూడా ముక్క ఉడుకుద్ది అనమాట. అందుకని చెప్పి మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇలాగా 5 మినిట్స్ మగ్గించిన తర్వాత మనం కారం అనేది వేసుకున్నాం. 1 స్పూన్ అనే కారం అనేది వేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ స్పైస్ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కారంలో కూడా ఒక 10 సెకండ్స్ అలాగా మగ్గించుకోవాలండి. ముక్కకి మనకి కారము, ఉప్పు అన్నీ పడతాయి అన్నమాట ఇలా కానీ వేసుకున్నారంటే. ఒకసారి అలా కలిపెట్టుకుని కింద అడుగు అంటకుండానే చూసుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు అనేది పోసుకున్నాము.
ఇలాగ ఉడుకు పట్టిన తర్వాత మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఎందుకంటే ముక్క అనేది మనకి మీడియం ఫ్లేమ్లో ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుందండి. బెండకాయ అనే కాదు, ఏ కర్రీ అయినా లో ఫ్లేమ్లో ఉడికిన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత తీసుకొని ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాము. ఒక ముక్క తీసుకొని అలా ప్రెస్ చేశారంటే మెత్తగా ఇలా అయిపోయిందంటే ఉడికినట్టేనండి. మనకు బెండకాయ ఉడికింది అంటే ఎర్రగడ్డ అనేది ఆల్రెడీ ఉడికే ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర అనేది వేసుకుందాము. ఇంతేనండి, మన బెండకాయ ఎర్రగడ్డ పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూసారు కదా చిన్న చిన్న ఆనియన్స్ బెండకాయల పులుసు ఎలా తయారు చేయాలో. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కర్రీ అనేది తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.